వెల్కమ్ టు బీటీఎఫ్ ఛానల్. ఇప్పుడు మనం రెడ్ ఓవెన్కి వెళ్తున్నాము. ఇప్పుడు రెడ్ ఓవెన్కి వెళ్ళి అక్కడ ఈరోజు అక్కడ ఉన్న హెడ్ షెఫ్ మనకు కొన్ని రెసిపీలు మన ప్రేక్షకుల కోసం చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం రెడ్ ఓవెన్కి వెళ్ళి ఒకసారి సర్ప్రైజ్గా వెళ్ళి షెఫ్ని కలిసి ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏమేమి తయారైతే అన్నీ తెలుసుకొని మళ్ళీ మన ప్రేక్షకులకు కొన్ని డెజర్ట్స్ అయినా కొన్ని ఏవైనా షెఫ్ ఏం చెప్తాడో అవి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సడన్గా వెళ్ళిపోదాం. చలో అండి. ఓకే, వావ్, రెడ్ ఓవెన్ ప్రొడక్షన్కి వచ్చేసినాం. రెడ్ ఓవెన్ ప్రొడక్షన్కి ఎంట్రీ వచ్చేసినాం. ఇప్పుడు వెళ్దాము, అక్కడ షెఫ్ని కలుసాము. ఇది ప్రొడక్షన్ చాలా బాగుంది, చాలా స్పేసెస్ ఉంది. చలో షెఫ్ ఎక్కడ ఎత్తుకుదామా. చలో. ఓకే, కన్ఫెక్షనరీ కేక్ సెక్షన్. వావ్, న్యూ జ్యువెలర్స్ నాట్ అలౌడ్. ఓకే, మన జ్యువెలర్స్ ఏమున్నాయి, ఓన్లీ వాచ్ ఉంది. అలౌడా కాదా చూద్దాం. జ్యువెలరీస్ అయితే లేవు, వాచే కదా. ఓకే, అలౌ చేయొచ్చు. చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అదైతే ఒకసారి చూద్దాం. షెఫ్ లోపల ఉన్నాడు. హలో షెఫ్. హలో సార్. షెఫ్ ఏం చేస్తున్నారు? రెడ్ బెల్ చాక్లెట్ పేస్ట్రీ చేస్తున్నాం సార్. ఇదేంటి? బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ. ఇదేం పేస్ట్రీ? చాక్లెట్ ట్రఫుల్. ఓకే, ఇంకా చాలా వెనక బాగానే పెట్టేసుకున్నారు ప్రిపరేషన్కి. ఓకే, ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ? మా అవుట్లెట్స్ ఉన్నాయి సార్, అవుట్లెట్స్ కోసం చేస్తున్నాం. ఓకే, మీ షెఫ్ అఖ్తర్ అని రెడ్ ఓవెన్ హెడ్ షెఫ్. హలో. ఓకే, ఈయన మా దగ్గర చాలా కస్టమైజ్డ్ కేక్స్, పేస్ట్రీస్, డెజర్ట్స్ ఏదైనా ఈయన కనీసం ఇప్పుడు ఈయన బొమ్మైనా నా బొమ్మైనా ఇచ్చినా కూడా సేమ్ నన్ను కేకుని చేసి అక్కడ పెట్టేసేంత కెపాబిలిటీ ఉన్న షెఫ్, చాలా సీనియర్ షెఫ్. మా దగ్గర ఈయన డెజర్ట్స్ కానీ కేక్స్ కానీ ఓవరాల్గా ప్రొడక్షన్ అంతా చూస్తుంటాడు. మిస్టర్ అఖ్తర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. ఓకేనా? ఇప్పుడు మా ప్రేక్షకులకు, మా ఛానల్ ప్రేక్షకులకు మీరు ఏం చూపించగలుగుతారు? కొన్ని ఏమైనా మా ప్రేక్షకులు ఏమైనా డెజర్ట్స్ లాంటివి కానీ ఏమైనా నేర్పిస్తారా ఇంట్లో ఈజీగా చేసుకోవడానికి? చాక్లెట్ పుడింగ్ చేద్దాం సార్. అది వాళ్ళు ఈజీ చేసుకోవచ్చా? చాక్లెట్ ఇంకా దాంతో ఇంకేదైనా ఇంకొకటి ఏదైనా చెప్పిస్తా చేద్దాం. బ్లాక్ ఫారెస్ట్ ఒకటి చేద్దాం. మీరు బ్లాక్ ఫారెస్ట్ ఒకటి, చాక్లెట్ ఒకటి. మా ప్రేక్షకులు నేను చూసి ఫాలో అయ్యి మళ్ళీ చేసుకొని మన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈజీ కదా? ఈజీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుందా? టేస్టీ ఉంటుంది. బాగుంటుంది కదా? బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. మీ పని అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా ఒక 10 minutes పడుతుంది సార్. ఒక 10 minutes ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సరే, ఈ లోపు నేను పక్కకి వెళ్ళిపోతాను. ఓకే, ఈ లోపు మీరు ఫినిష్ చేసుకోండి. మామూలు ఏదంటే కొంచెం చిన్న చిన్న క్లిప్పులు తీసుకుంటారు, దానికి సహకరించండి. ఓకే. ఓకే, బ్యాక్ టు విత్ షెఫ్. ఓకే, ఇప్పుడు షెఫ్ కొంచెం బిజీ ఉన్నాడు. మనం సడన్గా ఎంట్రీ ఇచ్చాం కదా, దానివల్ల అతను ఏదో స్పెషల్ ఆర్డర్స్, వాళ్ళ కంపెనీ ఆర్డర్స్, అవుట్లెట్ ఆర్డర్స్ ఏదో ఉంటే బిజీగా చేసేసుకొని మళ్ళీ కంప్లీట్ చేసి మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఆయన రెడీ అయ్యాడు చూపించడానికి. మన ప్రేక్షకుల కోసం రెడీ అయ్యాడు చేయడానికి, చూపించడానికి. మరి ఏమేమి చేసి చూపిస్తున్నారు ఈరోజు మాకు? చాక్లెట్ పుడింగ్ చేస్తాం సార్. దాని తర్వాత ఇంకేం చెప్పి ఫస్ట్ ఏం చేస్తారు, సెకండ్ ఏం చేస్తారు? చాక్లెట్ పుడింగ్ డెజర్ట్లా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే చాక్లెట్ పుడింగ్ చేద్దాం, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్ పుడింగ్ చేద్దాం. ఓకే, మీ దగ్గర మామూలుగా డెజర్ట్స్ అంటే ఎన్ని రకాల డెజర్ట్స్ ఉంటాయి? చాలా ఉన్నాయి సార్, కౌంటింగ్ అన్కౌంటింగ్ ఉన్నాయి. 600 700 వరకు ఉన్నాయి సార్. డెజర్ట్స్ ఉన్నాయి, పేస్ట్రీస్, కేక్స్, ఫ్లేవర్స్. ఈ డెజర్ట్స్ అన్ని ఎక్కువ ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు మీరు? మొత్తం అవుట్లెట్స్ కి అవుట్లెట్స్, ఇంకా హోటల్స్, అట్లా హోటల్స్. ఏ హోటల్స్? స్పెషల్ ఆర్డర్ కి పోతాయి, పెద్ద వాటికి వెళ్తుంటాయి మీకు హోటల్స్కి. ఓకే, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్, మన లెమన్ ట్రీస్, లెమన్ ట్రీ హోటల్స్కి వెళ్తాయి. ఓకే, ఇట్లా డెజర్ట్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, అంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్లో వాళ్ళకి మీరు ఇచ్చిన డెజర్ట్స్ వాళ్ళు తింటుంటారు. రైట్. అంటే ఇప్పుడు మా బీటీఎఫ్
ప్రేక్షకులకు చూపించేది చాక్లెటా బ్లాక్ ఫారెస్టా? చాక్లెట్ పుడింగ్. చాక్లెట్ పుడింగ్ చూపిస్తున్నాడట. చాక్లెట్ డెజర్ట్ ఓకే డెజర్ట్ చూపిస్తాడు. దాని తర్వాత అదొకటి కాకుండా ఇంకా 2 డెజర్ట్స్ కూడా చూపించగలుగుతారా? ఎందుకంటే ఒకటి అంటే ఒకటి లాగా ఒక 2-3 చూపిస్తే 2-3 వెరైటీలు చూపించండి. అందులో చూపిస్తే మా ప్రేక్షకులకు బేస్ అయితే మొత్తం అట్లానే ఉంటుంది సార్. ఓకే దాని ఫ్లేవర్ కి బట్టి మనం చూపించండి. ఓకే ఈ డెజర్ట్స్ అంటే ఎక్కువ ఆఫ్టర్ ఫుడ్ దాని ఆఫ్టర్ ఫుడ్ ఉంటుంది. ఓకే అంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. మరి ఐస్ క్రీమ్ లాగా కాకుండా దీనిలాగా కాకుండా హెల్తీగా. ఇది చెప్పండి నాకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారు మీరు దీంట్లో? స్పాంజ్, చాక్లెట్ స్పాంజ్, ఓకే పిల్స్బెరీ మిక్స్, ఫ్రీ మిక్స్ అన్నట్టు. ఫ్రీ మిక్స్ డైరెక్ట్ స్పాంజ్ రెడీ చేశారు. రెడీ చేసింది. ఆ తర్వాత చాక్లెట్ చిప్స్. ఓకే ఆ తర్వాత చాక్లెట్ ట్రఫుల్. ఇది చాక్లెట్ ట్రఫుల్ వాడతారు. చాక్లెట్ ట్రఫుల్. ఇది విప్ క్రీమ్, పిల్స్బెరీ కంపెనీది విప్ క్రీమ్. ఈ విప్ క్రీమ్ విప్ చేసుకొని క్రీమ్ ఇది లిక్విడ్. ఇది దీనికి మనం విప్ మిషన్ లో వేసి బీట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. టైటింగ్ కోసము దీన్ని టైట్ కోసము మిషన్ లో చేస్తారు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎలా చూపిస్తారా మరి మాకు? చూపిస్తాను. ఇప్పుడు చాక్లెట్ డెజర్ట్ చూపిస్తున్నాడు. చాక్లెట్ మూస్ ఒక డెజర్ట్ అది చూపిస్తున్నాడు. మరి స్టార్ట్ చేస్తారా? చేయండి. మీరు చేస్తుంటే నేను మాట్లాడుతుంటే మీరు చేస్తూ మాట్లాడండి. ఓకేనా? ఓకే సార్. ఇది స్పాంజ్ చిన్నగా మనం పీసెస్ కట్ చేసుకోవాలి దీనికి. ఓకే చిన్న పీసెస్ చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే చాలా ఈజీ సార్. ఇది ఇండ్లలో చేసుకునే చాలా ఈజీ. మామూలుగా అయితే చిన్న బేకరీస్కి వెళ్ళి వాళ్ళు స్పాంజ్ కొనుక్కొని కూడా చేసుకోవచ్చు. లేదు అంటే స్పాంజ్ ప్రిపరేషన్ మాకు నెక్స్ట్ మళ్ళీ చూపిస్తారా? స్పాంజ్ ప్రిపరేషన్ చూపిస్తాం సార్. చాలా ఈజీ సార్. ప్రీమిక్స్ ఉంది కదా, చాలా ఈజీ. ఈ రోజు ఎక్కువ మీకు బాగానే పోతుంటాయి. సమ్మర్లో అయితే ఇంకా బాగా ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు రెగ్యులర్ ఆర్డర్ కూడా ఉంటుంది. సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఆ స్పాంజ్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఈ చాక్లెట్ పీసెస్ కట్ చేసుకున్నావు కదా, నెక్స్ట్ తర్వాత షుగర్ సిరప్. ఇది ఓకే. ఈ షుగర్ సిరప్ ఎలా చేస్తారు? షుగర్ సిరప్ వాటర్లో మన షుగర్ ఎసెన్స్ యూజ్ చేసుకొని తగినంత షుగర్ వేసుకోవాలి. హీట్ చేయాలి. హీట్ చేసినాక చల్లగా అయినాక వాడుకోవాలి. ఇది స్వీట్నెస్ టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం. ఓకే. ఇది మనం కొంచెం ఎంత కావాలో మనం కావాల్సిన అంటే దానికి కొంచెం జ్యూసీ లాగా ఉండడానికి మీరు పోస్తున్నారు. నాకు అర్థం కొంచెం జ్యూసీ లాగా ఉండడానికి మీరు వేస్తున్నారు. ఓకే. తర్వాత చాక్లెట్ సాస్ వేసుకుందాం. చాక్లెట్ సాస్. ఈ చాక్లెట్ సాస్ మరి మా ప్రేక్షకులకు తెలియాలి అంటే మీరు ప్రిపేర్ చేస్తారా లేకుంటే పర్చేస్ చేస్తారా? ఇది పర్చేస్ చేసింది రెడీమేడ్. ఇది రెడీమేడ్ కంపెనీ వచ్చేసి మాలాసా. ఓకే 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 మాలాస్ కంపెనీది బ్రాండెడ్ మంచి కంపెనీ మాలాస్ చాక్లెట్ సాస్. ఇది చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయా? చిన్న బాటిల్ దొరుకుతాయి సార్. ఓకేనా? చిన్న బాటిల్స్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకొని చాక్లెట్. ఓకే ఇది ఓకే. మీరు అయిపోయింది. మీరు చూడండి. ఇది కొంచెం కొంచెం వేసుకుందాం దీంట్లో. ఓకే. దానికి సరిపడా అంటే సరిపడా అంటే ఎలా? ఒక 50 గ్రామ్ అట్లా. 50 గ్రామ్. కొన్ని చాకో చిప్స్ వేసుకున్నాం. ఓకే. ఒక 20 to 30 గ్రామ్. చాకో చిప్స్ ఎందుకు? చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి, కొంచెం చాక్లెట్ ఫీల్ రానికి. చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి. ఓకే. చాకో చిప్స్ ఈ ట్రఫుల్ మనం ప్రిపేర్ చేసి డైరెక్ట్ చాక్లెట్ పీసెస్ లాగానే. చాక్లెట్ పీసెస్ లాగా. ఓకే. ఇది ట్రఫుల్ మనం మెల్టెడ్ చాక్లెట్. ఓకే. మెల్టెడ్ చాక్లెట్ కొంచెం ఇది ఒక 20 గ్రామ్ అట్లా వేసుకున్నాం. కొంచెం విప్ క్రీమ్ వేసుకున్నాం. విప్ క్రీమ్. ఇది లైట్గా మిక్స్ చేసుకున్నాం దీనికి. ఓకే. మంచి చేతితో మిక్స్ చేసుకోవచ్చు. స్పూన్తోనే చేతితోనే ఎట్లా మిక్స్ చేసుకోవచ్చు. బౌల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. బౌల్లో వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. మీరు బల్క్లో చేస్తారు కాబట్టి ఇట్లా టేబుల్ మీద వేసుకొని చేస్తారు. టేబుల్ మీద మొత్తం మిక్స్ అయినాక కప్పులు వేసుకుందాం.
ఓకే, చాక్లెట్ సాస్, మిల్టెడ్ చాక్లెట్, చాకో చిప్స్, విప్ క్రీమ్, అన్ని స్పాంజ్, చాక్లెట్ సిరప్ అన్ని కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకున్నారు. ఓకే, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం కప్పులలో వేసుకున్నాం. ఇది ఒక పోర్షన్ లాగా. దీనికి కొంచెం కప్పుకి మనం సైడ్లో డిజైన్. ఓకే, బటర్ పేపర్తోనే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే బటర్ పేపర్ అంటే కోన్ లాగా వేసుకుంటారేమో. కోన్. ఓకే, దీనికి సైడ్లో కప్కి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఫర్ డిజైన్ కోసం అది. డిజైన్ అందరికి కోన్ వేసుకోరాకపోతే ఎలా? మామూలుగా ఇప్పుడు దాంతోనే వేసుకోవచ్చు. చేతితో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, బయట బోర్డు జ్యువెలర్స్, ఉంగరాలు ఇట్లాంటి నాట్ అలౌడ్ అన్నట్టు. నాట్ అలౌడ్ సార్, అవన్నీ ఏం నాట్ లోపల. ఎందుకంటే ఏదన్నా ఊడిపోయి అంతా పడుతుందని మీరు మామూలుగా నాట్ అలౌడ్ అవన్నీ ఏం అలౌడ్ చేయరు. ఓకే, ఇట్లా ఫిల్ చేసుకో. ఓకే, ఒక 50 గ్రామ్ వస్తుందా? 50 to 60 గ్రామ్ అట్లా వస్తుంది. ఇది చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్ మీరు? ఇది చాక్లెట్ సార్. ఇది బ్లాక్ ఫారెస్ట్. దీంట్లో చెర్రీ యాడ్ చేసుకుంటే బ్లాక్ ఫారెస్ట్. చెర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చెర్రీ ఫ్రూట్స్ ఫ్రూట్స్, చెర్రీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి చాక్లెట్ మూస్ డెజర్ట్ 50% రెడీ చేశాడు. ఇంకా మిగతా 50% నెక్స్ట్ ఏంటి? పైన టాపింగ్ క్రీమ్ పెడదాం. విప్ క్రీమ్ పెట్టాం పైన. టాపింగ్? ఓకే, టాపింగ్ విప్ క్రీమ్ పెట్టి పైన గార్నిషింగ్ చేద్దాం. దీనికి ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ మిల్క్ క్రీమ్. మిల్క్ తోనేనా? చాలా సింపుల్గా చేశాడు మాస్టర్. చాలా సింపుల్ ఎవరైనా నేర్చుకోవచ్చు ఇది. కానీ ఇది చేశాక ఇప్పుడు మనం టేస్ట్ చూశాక ఎలా ఉంటుందో కూడా చెప్పాలి. ఫీడ్బ్యాక్ మేము చెప్తాము. ఓకే, సేమ్ ఐస్ క్రీమ్ టైప్లా ఉంటుంది సార్. ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, కానీ అంత ఫ్యాట్తో ఉండదు. హెల్తీ, లో క్యాలరీస్. ఓకే, ఇంకా దీనికి ఇంకా గార్నిష్, డెకరేషన్స్. దీనికి పైన గార్నిషింగ్ చేసుకోవాలి సార్. ఓకే, చాక్లెట్తో. నైస్.
ఇలాగనే అని కాదు, ఇంట్లో ఎలాగైనా వేసుకోవచ్చు. మనకు ఇష్టమైన డిజైన్ వేసుకోవచ్చు. కొన్ని ఇంకో వేరే చూపించాడు, ఇది కాకుండా ఇంకో డిజైన్ చూపించాడు ఏదైనా ఇంకో దాని మీద. సూపర్. మన ప్రేక్షకులకు డిజైన్ అనేది కూడా జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మామూలుగా లైనింగ్స్ వేసుకోవడం. దీని ఇంకా డెకరేషన్, ఇది పైన గార్నిషింగ్ కోసం ఈ కోన్ల నాజుల్స్ వేసుకొని పైన గార్నిషింగ్ చేసుకోండి. ఓకే, బటర్ పేపర్లో క్రీమ్ తీసుకొని అలా డెకరేషన్ కోసం ఒకసారి ఒక డ్రాప్ వేయడానికి, డ్రాప్ లాగా. దాని పైన కొంచెం చాకో చిప్స్ వేసుకుందాం. గార్నిష్ కోసం గ్రేప్స్ పెట్టుకుందాం పైన. చెర్రీ కూడా పెట్టుకోవచ్చు దీనిపైన. ఇది చెర్రీ టీ, ఇది రెడ్ చెర్రీ పెట్టుకో. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సార్ చూడండి ఎంత చాలా బాగుందో చూడడానికి, డిజైన్ కానీ అది కానీ చూడగానే దీన్ని తినాలనిపిస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనము ఇది టేస్ట్ చేయండి సార్. ఇది కాకపోతే కొంచెం కూలింగ్ అయినాక కూలింగ్లో పెట్టుకొని ఒక 2 hours 1 hour హాఫ్ అన్ అవర్ 1 hour పెట్టినాక కూలింగ్లో పెట్టినాక కూలింగ్తో తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది చాక్లెట్ మూస్ డెజర్ట్. ఓకే, చాక్లెట్ మూస్ డెజర్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెడదాము. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ చేశాక తిని మనం టేస్ట్ చెప్తాము. ఓకే, కస్టమర్స్కి మా ప్రేక్షకులు కూడా చూపిస్తాను, టేస్ట్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాను. నెక్స్ట్ దీంతో ఇంకా ఏదైనా ఇంకొకటి ఇంకా మీరు చెప్పారు కదా, ఇదే ఫ్లేవర్లో డిజైన్ వేరే వేరే ఫ్లేవర్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. ట్రైఫుల్ పుడింగ్ చేద్దాం. ట్రైఫుల్ పుడింగ్ అన్నారు, ఇంకా ఫ్రూట్ సంథింగ్ ఏదో చెప్పారు కదా, మిక్స్ ఫ్రూట్ పుడింగ్ అట్లా ఒకటి చేసి చూపిస్తే అది కూడా కొంచెం ఫ్రూట్స్తో చేస్తారు. అయితే మొత్తం ఫ్రూట్స్తో అంటే చాలా హెల్తీగా, హెల్తీ చాలా బాగుంటుంది. ఓకే షెఫ్, కూలింగ్ అయింది, మంచి కూలింగ్ అయింది. ఇప్పుడు టేస్ట్ చేయాలంటవా? నేను టేస్ట్ చేస్తాను, కానీ నాకంటే ఎక్కువ ఇక్కడ మీ కంపెనీలో ఒక కస్టమర్ ఎవరో కేక్ డైరెక్ట్ ఫ్యాక్టరీ తీసుకోవడానికి వచ్చేట్టున్నాడు. ఒక్కసారి ఆయనకి ఇచ్చి పిలిపించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. నేను మాత్రం చేయను, నేను తర్వాత చేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన కస్టమర్ ఫీడ్బ్యాక్. ఓకేనా? మీరు ఎలా చేశారో ఇప్పుడు ఆ కస్టమర్ని పిలుస్తాను. ఓకేనా? ఒక్క సెకండ్ ఇది పట్టుకుపోయి ఆయనకి ఇచ్చి మరీ తీసుకొని వస్తాను. ఓకే, 1 second వస్తూ బ్యాక్. కస్టమర్కి ఇప్పుడే ఇచ్చాను, నేను పిలుస్తున్నాను కస్టమర్ని. ప్లీజ్ కమ్ సార్. ఓకే సార్, మీ పేరేం పేరు? గోపాల్ గారు. ఇప్పుడు మీకు ఆ డెజర్ట్ ఒకటి ఇచ్చాము, దాని టేస్ట్ చూసి మాకు చెప్పగలుగుతారా? చాక్లెట్ మూసి తినండి ఒకసారి, ఇంకోసారి. టేస్ట్ చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది. స్మెల్ వస్తుంది. ఎక్కడ స్మెల్ వస్తుంది? రోడ్ సైడ్ స్మెల్ వస్తుంటే స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ వస్తుంటే ఏం స్మెల్ అని చూసినాం. పైకి వచ్చి ఏంది అంటే బేకరీ అని చెప్పి చూద్దామని వచ్చాను. చాలా బాగుంది. సో అదే మీరు ఏదో బిస్కెట్స్ కావాలని వచ్చారట కదా? అదే మా వాళ్ళు చెప్తున్నారు, ఎవరు కస్టమర్ నెయ్యి స్మెల్ వస్తుంది, బిస్కెట్లో నెయ్యి స్మెల్ వస్తుంది అని రోడ్డు మీద పోయే కస్టమర్ వచ్చేస్తారు మన ఫ్యాక్టరీకి, బిస్కెట్లు అడుగుతున్నాడు, పక్కనే ఉంటాడట అని చెప్తే ఈ లోపు అదేదో చిన్న మా ప్రేక్షకుల కోసము అఖ్తర్ గారు కొంచెం ఇంట్లో చేసుకునేది ఎలాగా అనేది చూపిస్తున్నాడు. ఇప్పుడు అది చూపించాడు. ఇప్పుడు టేస్ట్ నేను చేసేది నేను చేస్తే బాగోదు కదా, నేను తర్వాత తింటాను. బట్ మీతో ఇలాంటి కస్టమర్ తినిపించి ఎలా ఉంటుందో తెలుసుకుందామని. చాలా బాగుంది. బాగా చేశారు. మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు ఈ ఫీల్డ్ అంటున్నాడు? 20 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. 20 years ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. కేక్స్, కస్టమైజ్ కేక్స్, పుడింగ్స్, పేస్ట్రీస్, ఆల్ వెరైటీస్ చేస్తాం. అన్ని చేస్తాం. గోపాల్ గారు ఇప్పుడు ఇంకొకటి ఏదో చేసి చూపిస్తారట, మీరు అది కూడా తిని మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ కోసం రావాలి. మీరు అప్పటి వరకు ఈ చేసే లోపు ఒక 10 minutes మీరు వెయిట్ చేస్తే ఇంకోటి కూడా తింటారు. ప్రస్తుతానికి ఇది తింటూ కూర్చోండి. థ్యాంక్ యూ.
మీరు చేసిన చాక్లెట్ మూస్ డెజర్ట్ తిని ఆ గోపాలరావు గారు కస్టమరు అక్కడ రోడ్డు మీద వాసన చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ తిని ఆయన ఇంకా మేము ఫిదా ఏం చేస్తారు ఏంటి అని ఆయన ఆనందం ముఖంలో కాదు మనసులో ఉన్న ఆనందాన్ని వ్యక్తం చేసి మీరు అన్ని ఇట్లా క్వశ్చన్లు అడిగాడు మీరు కూడా ఓకే ఇప్పుడు ఇప్పుడే ఒక్కసారి తింటే ఫ్యాన్స్ అయ్యారంటే మీరు చేసిన తిన్న మా ప్రేక్షకులు మీకు ఎంత ఫ్యాన్స్ అవుతారో చూసుకో. ఓకే, మా దగ్గర మాక్సిమం బయట నుంచి పోయే వాళ్ళు కస్టమర్స్ మొత్తం వచ్చి ఆర్డర్స్ ఇస్తుంటారు సార్. ఈ ఒక్కసారి వచ్చిన కస్టమర్ మా దగ్గర కంటిన్యూ రిపీట్ అవుతూనే ఉంటాడు. ఒక్కసారి మా కస్టమర్ మా దగ్గర వచ్చిన అంటే మళ్ళీ పోరు ఇక పర్మనెంట్ ఇక్కడ ఏమున్నా కూడా ఏ ఆర్డర్స్ వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకు మేము చేసి ఇస్తుంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకా ఫ్రూట్ పుడింగ్ చేద్దాం. మిక్స్ ఫ్రూట్ పుడింగ్ డెజర్ట్ కూడా ఇది ఓన్లీ ఫ్రూట్స్ తో చేస్తారంట. ఓకే, ఆ ఫ్రూట్ తో ఎలా చేస్తాడో మొత్తం చూపిస్తాడు. ఇది చూపించాక నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి కావాలి? దీనికి వైట్ స్పాంజ్ కావాలి. ఓకే, వైట్ స్పాంజ్, ఫ్రూట్ కివి ఫ్రూట్, ఆరెంజ్ డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఇదేంటి స్ట్రాబెరీ క్రష్. అది స్ట్రాబెరీ క్రష్, గ్రేప్స్, ఇదేంటి ఇది మ్యాంగో క్రష్, షుగర్ సిరప్. ఈ ఇంగ్రీడియంట్స్ ఓకేనా? ఈ ఇంగ్రీడియంట్స్ తో మీరు చేస్తారు. ఇప్పుడు ఎలా చేస్తారో చూపిస్తారు మాకు. ఓకేనా, చేయండి. స్పాంజ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ స్పాంజ్ కూడా మాకు ఎలా రెడీ చేయాలో కూడా ఒకసారి మాకు చూపించాలి. నెక్స్ట్ మీరు స్పాంజ్ కూడా. ఓకే సార్. ఈ స్పాంజ్ మామూలుగా బేకరీలలో కూడా రెడీమేడ్ దొరుకుతుంది, కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళు స్పాంజ్ కొనుక్కొని చేసుకోవచ్చు. ఓకే, చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో మనం ఒక బౌల్లా వేసుకుంటాం. ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్ని ముక్కల్ని. ఓకే, ఓకే, ఇప్పుడు దీంట్లో షుగర్ సిరప్ వేసుకున్నాం. షుగర్ సిరప్ టేస్ట్ కము అది జ్యూసీ చేయడానికి, స్పాంజ్ మెత్తగా చేయడానికి చేసుకోండి, అందుకే టేస్ట్ రావడానికి. ఓకే, స్ట్రాబెరీ క్రష్ మిక్స్డ్ ఫుడ్ కాబట్టి స్ట్రాబెరీ పల్ప్ అంతే. స్ట్రాబెరీ పల్ప్ క్రష్. నెక్స్ట్ మ్యాంగో పడతారా? మ్యాంగో. ఓకే, మ్యాంగో. ఇంకొక ఫ్రూట్ వేస్తే బాగుంటుంది, సరిపోతుందా? మన ఫ్రూట్ ఇంకా వేరే ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుంటే ఈ రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది. మ్యాంగో స్ట్రాబెరీ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, ఈ ఫ్రూట్స్ కూడా ఇవి కాకుండా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అచ్చా, ఇంకా వేరే ఎనీ ఫ్రూట్ అంటే యాపిల్ కానీ, బనానా కానీ, గ్రేప్స్ అటువంటి మనం. కొంచెం మీరు చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ వాడుతున్నట్టున్నారు, కివి, డ్రాగన్. మామూలుగా ఇక బయట మనం బనానా అటువంటివి ఇక వేసుకోవచ్చు ఇంట్లో. బనానా ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు దాంట్లో. కివి ఓకే, దీంట్లోకి వెళ్ళి సీడ్స్ తీసుకోవాలి మనం. సీడ్స్ని అవాయిడ్ చేసి చేయాలి. సీడ్స్ తీసేయాలి. డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, అన్ని ఫ్రూట్స్ వేసాడు, మొత్తం స్పాంజ్ వేసాడు, కొంచెం విప్ క్రీమ్ వేసుకుందాం. ఇప్పుడు విప్ క్రీమ్ వేస్తున్నాడు, అన్ని ఫ్రూట్ పల్పులు వేసాడు. ఇవన్నీ వేసుకొని దీనికి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. స్మెల్ వస్తుంది.
మంచి ఫ్రూట్ స్మెల్ వస్తుంది. ఆ మ్యాంగో అంటే స్ట్రాబెరీ స్మెల్ వస్తుంది. మీరు మిక్సింగ్ చేస్తుంటే మీరు ఏమి వేయకుండా కూడా ఆ ఫ్రూట్ పల్పి స్మెల్ అయితే మంచి అరోమా వస్తుంది, ఫీల్ బాగా వస్తుంది. ఇప్పుడు అది చూస్తుంటే తినబుద్ధి అవుతుంది నాకే, డైరెక్ట్ ఇలా తీసుకొని. బాగుంటుంది సార్, హెల్దీ ఉంటుంది, హెల్తీ ఉంటుంది, బాగుంటుంది. అది మాత్రం కస్టమర్ తిన్నాడు, రెడ్ వన్ కస్టమర్ వచ్చి సడన్గా వచ్చి తిన్నాడు. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఆ చాక్లెట్ మూసు. ఇది మేమైతే టేస్ట్ కంపల్సరీ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇలా తీసుకోవాలా? డైరెక్ట్ తీసుకోవడమే ఇలా? దానికి కొంచెం కప్కి గార్నిషింగ్ చేద్దాం. గార్నిష్ ఫర్ డిజైన్. నేను కూడా కలుపుతుంటా కొంచెం ఊరికే చిన్నగా ఇట్లా డిజైన్. నాకు కూడా వచ్చేస్తుంది, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కదా. కప్పుకి లైట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేద్దాం కూడా ఫ్లేవర్ కూడా వస్తుంటుందేమో. ఇది కూడా చేయండి, తీసుకొని. ఇది చాలా ఇందులోనా సరిపోతుందా? ఓ, ఇంతకుముందు మీరు అది చూసినా కదా చాక్లెట్ ముగిసి అర్థమైపోయింది నాకు కూడా. ఇంతేనా మాస్టర్? సరిపోతుందా? కరెక్ట్ చేస్తున్నా? కరెక్ట్. ఓకే, కొంచెం ఫాస్ట్గా అవుతుంది. నేను కూడా హెల్ప్ చేస్తున్నాను నేర్చుకుంటానికి. ఇంకా వేయాలా? సరిపోతుంది. ఇంకా ఇంకా ఇందులో కొంచెం 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 వేయాలి ఇంకా. అసలు స్పాంజీ అవ్వట్లేదు, మొత్తం జ్యూసీ అయిపోయింది. మొత్తం మిక్స్ అయిపోయినాయి ఫ్రూట్స్ అంతా. టేస్ట్ స్మెల్ అయితే బాగా వస్తుందండి, నాకైతే ఆకలి ఫీలింగ్ వస్తుంది. ఓకే, అంతా లెవెల్ చేసేసుకోవాలి. ఇది వైట్ విప్ క్రీమ్ మనం మామూలుగా అట్లా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇది అచ్చా, ఓకే. డిజైన్ మామూలుగా ఈ సైడ్స్ ఇవన్నీ ఎందుకు ఇలా పెడుతుంటారు మీరు? ఇది గార్నిషింగ్, ఇది డెకరేషన్ కోసము, టెంప్టింగ్ కోసం. అమ్మా, కస్టమర్ టెంప్టింగ్ చేయడమా? కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇప్పుడు కలర్ఫుల్ గా పడుతుంది. ఇంకా ఈ స్మెల్ గా నేనే టెంప్ట్ అయిపోతున్నాను. కానీ ఈ ఈ పల్పులన్నీ ఎక్కడ దొరుకుతాయి? మామూలుగా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంటాయా? కంపెనీ మామూలుగా ఇది మాలాస్ కంపెనీ వాటిలో తీసుకోవచ్చు. చిన్న కూడా దొరుకుతాయి. ఇంటికి కావాల్సినంత ఎంత 100 ml 1 లీటర్ హాఫ్ లీటర్ అలా దొరుకుతుంటాయి. షేఫ్, ఇప్పుడు నువ్వు నాజులతో వేస్తున్నావు, అందరికి కోన్తో రాదు. ఇప్పుడు వాళ్ళ డెకరేషన్ ఇలాగే రావాలని లేకుంటే ఇంకా వేరే తిరిగి చేయొచ్చా? నాజులు లేకుంటే కూడా మామూలుగా మనం పెట్టుకోవచ్చు. సింపుల్, ఇది నైఫ్ సింపుల్గా ఇట్లా పెట్టచ్చు, అప్లై చేసుకోవాలి పైన. ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది బాగుంది. ఇంకా ఇది కూడా ఓకే, సింపుల్గా. ఇది చాలా సింపుల్గా ఉంది, కానీ ఇలా డిజైన్ చేయడం వల్ల కూడా ఇంకా బాగుంటుంది. ఇది కూడా మీరు ఈజీగా నాజిల్స్ తెచ్చుకొని, నాజిల్స్ ఎక్కడ దొరుకుతాయి? మామూలుగా సూపర్ మార్కెట్లలో నాజిల్స్ ఇప్పుడు అంతగా దొరుకుతున్నాయి. ఇప్పుడు కేక్ సంబంధించిన నాజిల్స్ సూపర్ మార్కెట్లో, లేకుంటే ఏదైనా బేకర్స్ సంబంధించిన వాటిలో రా మెటీరియల్స్ దొరికే దాంట్లో కూడా దొరుకుతుంటాయి. ఆ నాజిల్స్ తో ఇంకా ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే సెకండ్ టైం కూడా వచ్చేస్తుంటావా? ఒకసారి రాకుండా సెకండ్ టైం వస్తుంది. రైట్, దీని ఫ్రూట్ గార్నిషింగ్ చేద్దాం. ఫ్రూట్ గార్నిష్, ఓకే. ఓకే, కివి టెంప్టింగ్గా ఉంది. పైన డెకరేషన్ గార్నిష్. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి. ఓకే, ఇలా నాజిల్ చేసిన తర్వాత ఇలా డెకరేషన్ ఇలా చేసుకోవచ్చు. మరి దీని మీద కూడా ఒకసారి చేసి చూపిస్తారా?
ఇంకా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా నాకు తెలిసి. నేను కూడా డెకరేషన్ కదా మీరు చూసి ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చేసుకోవచ్చు. ఇలాగా షెఫ్ ఫ్రూట్ డెజర్ట్, ఇది ఈ డెజర్ట్ హెల్తీ డెజర్ట్ చాలా బాగా చేస్తాం. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇవి చాలా సింపుల్. ఈ ఇంట్లో చేసుకొని ఇప్పుడు దీన్ని కూలింగ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూలింగ్ సరిపోతుంది. దాని తర్వాత ఫుడ్ తినకుండా ఇది తినచ్చు, సలాడ్ లాగా తినచ్చు. తినచ్చా? ఫ్రూట్స్ అలాగా తినచ్చు, ఫ్రూట్స్ అలాగా తినచ్చు. తర్వాత ఆఫ్టర్ ఫుడ్ తర్వాత కొంత డెజర్ట్స్, ఎంతో మంది ఆఫ్టర్ ఫుడ్ తర్వాత డిన్నర్ తర్వాత డెజర్ట్స్ తినాలనుకునే వాళ్ళు ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే మనము ఎక్కడికి పోకుండా మనమే హెల్తీగా ఇంట్లో చేసుకొని తినచ్చు. ఇది షెఫ్ చూపించాడు. ఓకే, చాలా ఈజీ సార్, ఇది చాలా ఈజీ అంట. షెఫ్ మొత్తం టెంప్టింగ్ చేసాం, టెంప్టింగ్ ప్రోడక్ట్. ఇప్పుడు మరి తినాలా? టేస్ట్ చేయమంటారా? టేస్ట్ చేశాక ఇప్పుడు ఎట్లా ఉందో మీకు చెప్తాను. ఓకే, చూస్తుంటే నోట్ల నీరు ఊరుతున్నాయి. ఓకే, అమోఘం. షెఫ్ బాగుందా సార్? ఎర్రిగా తీసావు, చంపేసినావు. మా ప్రేక్షకులు ఇది చేసుకొని ఎలా ఉంది తెలుసా అది? ఆ ఫీల్ బాగుంటుంది. అమోఘం, చాలా బాగుంది. స్ట్రాబెర్రీ మ్యాంగో కాంబినేషన్ బాగుంటుంది, చాలా బాగుంది. ఈ కాంబినేషన్ కూడా చెప్పాలి, ప్రతి కాంబినేషన్ ఫ్రూట్ కాంబినేషన్ ఏవేవి బాగుంటాయో. ఓకే, ఇప్పుడు మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ కాంబినేషన్ అయితే వెరీ సూపర్. అండ్ విత్ ఫ్రూట్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. రియల్ చాలా బాగుంది. నేనైతే ఎక్కడ తినలేదు ఇంత టేస్ట్. చాలా థ్యాంక్ యూ. మీ చేయి మహిమ. రెడ్ ఓవెన్ రెసిపీ చాలా బాగుంది. ఓకే సార్, ఇవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. మీరు కూడా ఇట్లా ఈజీగా మా షెఫ్ ఎంత ఈజీగా నేర్పించాడో ఇవన్నీ మీరు నేర్చుకొని మా కామెంట్ మీరు కూడా చేసి మా కామెంట్ రూపంలో పెట్టాలని పెట్టాలి. మేము కూడా చాలా హ్యాపీగా ఇలాంటి ఇంకెన్నో చేస్తాము. మీ కోఆపరేషన్ ఉంటే ఇంకా చాలా చేస్తాము. థ్యాంక్ యూ షెఫ్. మీరు మా ప్రేక్షకులకు అందరికి చేసి చూపించినందుకు. ఇది మ్యాక్స్ మీరు మామూలుగా మనం ఎన్ని నిమిషాలలో చేసుకోవచ్చు? 10 to 15 minutes చేసుకోవచ్చు. చేసుకుని అరగంటకి చిల్ చేసుకొని మీరు మీ టీవీల ముందు కూర్చొని, మీ ఫ్రెండ్స్తో కూర్చొని, మీ బ్రదర్స్తో కూర్చొని, ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ప్రతి ఫెస్టివల్కు, ప్రతి అకేషన్కు చేసుకొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు మాకు ఇలాంటివి చూపించి ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఉండడానికి ఇంకా మీరు మాకు ఎవ్రీ వీక్ ఒకటి మా ప్రేక్షకుల కోసం చేసి చూపించాలి. ఓకే సార్, చూపిస్తారా? ఓకే. మీ టైం మాకు ఏమైనా కేటాయిస్తారా? కేటాయిస్తారా? థ్యాంక్ యూ. షెఫ్ కూడా టైం కేటాయిస్తాడు. ఒక షెడ్యూల్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ.